నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా యానం నియోజకవర్గంలోని భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. యానంలో వరద తగ్గినప్పటికీ వరదతో వచ్చిన బురద చెత్తాచెదరం అలాగే ఉండిపోయి శుభ్రం చేయకపోవడంతో అధ్వానంగా మారిన యానం పెర్రి రోడ్డు పట్టించుకోని అధికారులు. ఐపోలవరం మండలాల్లో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఫ్రెంచి పాలనలో ఉన్న పుదుచ్చేరి, కారైకాల్, మహేయానం ప్రాంతాలు 1962 ఆగస్టు 16న భారతదేశంలో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని చట్టబద్ధ విలీన దినోత్సవాన్ని శుక్రవారం యానంలో నిర్వహించారు. స్థానిక గాంధీ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద పరిపాలనాధికారి మునిస్వామి ఏసీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, సిఐ షణ్ముగం, ఎస్ఐ మురుగానందం, పోలిశెట్టి ఆదినారాయణ, ఆదిబాబు, శంకర్, గూటం రాంబాబు తదితరులు పుష్పగుచ్చాలు ఉంచారు. అది కాకుండా ఇది ఫోటోలో పడ్డారంటే పెయింటింగ్ చేస్తాను ఇంగ్లీష్ అంత డబ్బులు ఏం చేస్తావు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిజిటల్ ట్రాన్స్ఫర్ డే జరుపుకుంటున్నాం. తెలుగులో దీన్ని అధికార బదలాయింపు దినోత్సవం అంటారు. అధికారాలని ఫ్రెంచ్ కాలనీ నుంచి భారత ప్రభుత్వంలోకి బదలాయించడం జరిగింది. మనకి స్వాతంత్రం మీ అందరికీ తెలుసు 1947 ఆగస్టు 15 వచ్చినా కూడా ఈరోజు ఎందుకు చేసుకుంటున్నామంటే దీన్ని ఇక్కడ మన యానం, మాహే, కరైకాల్, పుదుచ్చేరిని భారత ప్రభుత్వంలో కలపలేదు. ఫ్రెంచ్ వారి ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి ఈ 4 ప్రాంతాలని భారత ప్రభుత్వంలో కలపమని 16 నుంచి అడిగినా కూడా మనకి ఏ రకమైనటువంటి చర్యలు దీని మీద తీసుకోలేదు. ఈ విధంగా 1947 నుంచి 1952 వరకు కూడా ఇలా జరుగుతున్న చర్చలు. 50 ఏళ్ళ వాళ్ళు ఏమన్నారంటే దీన్ని ఖచ్చితంగా మీ 4 ప్రాంతాలని ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి భారత ప్రభుత్వంలో కలుపుతారని మాట ఇచ్చారు తప్ప ఏ విధమైన పేపర్లో కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు జరిగితే 1962 ఈరోజు ఆగస్టు 16న అఫీషియల్గా పేపర్ మీద ఈ 4 ప్రాంతాలని భారత ప్రభుత్వంలో కలుపుతున్నామని వారు మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి నిజమైన స్వాతంత్రం ఈరోజు అనగా ఆగస్టు 16, 1962 వచ్చింది. కాబట్టి దీన్ని మనం డిజిటల్ ట్రాన్స్ఫర్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. ముమ్మిడివరంలో శ్రీ విజయదుర్గ అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ అర్చకులు అంగర విజయ రామాచార్యులు, అంగర లక్ష్మీ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మీదేవికి అలంకరించారు. తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెంచివారిపాలెంలో 1931 నుండి 1940 వరకు యానాం మేయర్గా సేవలందించిన కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు జయంతి సందర్భంగా యానంలో అధికారులు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పెరి రోడ్లో గల ఆయన విగ్రహానికి యానం పరిపాలనాధికారి మునిస్వామి ఏసీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, సిఐ షణ్ముగం, ఎస్ఐ మురుఘానందం, సమాచార శాఖ అధికారి ప్రసాద్ శంకర్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. அவர் இவர் இல்லை ఒక నిమిషాలు నేను చెప్పడానికి వచ్చాను. ఈ వేణుగోపాల స్వామి నాయుడు గారు గురించి పాత వారికి తెలుసేమో కానీ కొత్త వారికి, ఈ కొత్త తరానికి ఎవరికీ తెలియదు. కొన్ని విషయాలు చెప్తాను. నాయుడు గారు మన యానానికి మేయర్గా చేయడం జరిగింది. మేయర్ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేయడం జరిగింది. ఈయన ఆ రోజుల్లో ఈయనకి ప్రత్యర్థి ఎవరంటే బెజవాడ బాపల నాయుడు గారు. బెజవాడ బాపల నాయుడు గారు ఈజ్ ద ఫస్ట్ మేయర్ ఆఫ్ యానం మున్సిపాలిటీ. ఆయనతోనే పోటీ పడేవారు. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈయన మేయర్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేయడం జరిగింది. ఈయన 20వ శతాబ్దంలో మధ్యలో మన యానం ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేది. ఆ ఫ్రెంచ్ వారి ఆధీనం నుంచి యానాన్ని భారత ప్రభుత్వంలో కలపమని ఉద్యమం చేసినటువంటి వీరుడు ఈయన. మనందరికీ తెలిసిందే. ఈయన ముగ్గురు కుమారులు. వారిలో కామిశెట్టి పరశురామ వరప్రసాద నాయుడు గారు ఒకడు. వారు దగ్గరగా 40 సంవత్సరాల యానంలో తిరుగులేని నాయకుడిగా, ఆయనకి ఎప్పుడు నిలబడినా పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీలో నిలబడినా కూడా ఆయన 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా యానంలో చేయడం జరిగింది. పరశురామ నాయుడు గారు చివరిసారిగా పుదుచ్చేరి అసెంబ్లీలో స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. వీరిది మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్ మాథూర్, కలెక్టర్ మహేష్ కుమార్. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ మళ్లీ వెలుగులోకి వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని, అన్న క్యాంటీన్లో ప్రజలకు అల్పాహారం వడ్డించి వారితో పాటు అల్పాహారం రుచి చూసిన మంత్రి సుభాష్, ఎంపీ హరీష్, కలెక్టర్ మహేష్ కుమార్ రాష్ట్రంలో సుమారు 100 అన్న క్యాంటీన్ ప్రారంభించి మరో 75 అన్న క్యాంటీన్లు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే ఇడ్లీ, 5 రూపాయలకే పూరి, 5 రూపాయలకే భోజనం క్వాలిటీగా అందిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పేదల ఆకలి కోసం ఆలోచించకుండా అన్న క్యాంటీన్ రద్దు చేసిందని, గంజాయి ఫ్యాక్షనిజాన్ని ఎదుటివారి నుండి లాక్కునే తత్వాన్ని పెంచి పోషించిందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాం, పేదవారికి నాణ్యమైన భోజనం అందిస్తాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుంది. ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ గంటి హరీష్ మాథూర్ తెలిపారు. బాగా మళ్ళీ వెలుగులోకి వస్తాయని చెప్పడం జరిగిందో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే అన్నా క్యాంటీన్లు ఈరోజు సుమారు 100 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉన్నాయి.
అందులో భాగంగా 5 రూపాయలకే 3 ఇడ్లీ, 5 రూపాయలకే 2 పూరి, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, ఇవన్నీ కూడా పేదల ఆకలి తీర్చడానికి పెట్టింది. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, లాక్కునే తత్వం, ఫ్యాక్షనిజం, గంజాయి పెంచి పోషించింది తప్ప పేదల ఆకలి గురించి ఏ రోజు ఆలోచించలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం. కానీ ఫుల్ కమిట్మెంట్తో, ఫుల్ క్వాలిటీతో ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగినాయి. మా పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మేము ఇక్కడికి వచ్చి పేదలతో పాటు మేము టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి క్యాంటీన్లు ఇంకా 75 ఓపెన్ అవ్వాల్సి ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 అతి త్వరలో అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళ కోసం, పేదల ఆకలి తీర్చడం కోసం అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మేము పెంచి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఆనాడు మేనిఫెస్టోలో శ్రీశక్తి, ఉపాధి, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా హామీలు, వాటి గురించి కూడా మీరు అందరూ చూస్తున్నారు ఏ విధంగా శ్రీ నారా లోకేష్ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారో. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మన వాసంశెట్టి సుభాష్ గారు ఆనాడు ఎంప్లాయ్మెంట్కి జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది. అందులోని సుమారు 1000 జాబులు కూడా కేటాయించడం కూడా రావడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రజల్ని ఆదుకోవడం, ఈ ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళడం, ప్రజల గురించి అభివృద్ధి, సంక్షేమం అందజేయడం, ఇదే ఈ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఈరోజు మేము సుమారు 100 ప్రారంభించాం. రేపు మెండి 2వ విడతలోని 75 కూడా ప్రకటించి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి, లంచ్ నుంచి, డిన్నర్ వరకు 3 పూట్ల భోజనం కూడా, అది కూడా నాణ్యమైన భోజనం, ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అందిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా యానం నియోజకవర్గంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు వల్ల కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ దీర్ఘాయుషు, సౌకర్య సౌభాగ్యాలు, దీర్ఘ సుమంగళి, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం నందు ఆటంకములు తొలగుట, ఆయుర ఆరోగ్యాలతో జీవించుట, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట, సిరి సంపదలతో తొలదూగుతారని అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ అర్చకులు శ్రీ భాగవతి శ్రీహరి చెప్పడం జరిగింది. ఓం శాస్త్రమయాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం శుభాయై నమః, ఓం చంద్రార్థమస్తకాయై నమః, ఓం భారత్యై నమః, ఓం కామత్యై నమః, ఓం కల్పాయై నమః, ఓం కరాళ్యై నమః, ఓం రౌద్ర్యై నమః, ఓం చంద్రామృత పరిపుతాయై నమః, ఓం జ్యేష్ఠాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం జగత్పుష్ట్యధికార్యై నమః, ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః, ఓం కమలాలయాయై నమః, ఓం కావ్యాయై నమః, ఓం కళాతీతాయై నమః, ఓం కాల సంహారాదివర్జిన్యై నమః, ఓం మోహితాయై నమః, ఓం అంశుభవాయై నమః, ఓం శుభ్రాయై నమః, ఓం సూక్ష్మాయై నమః, ఓం మాత్రాయై నమః, ఓం నిరావసాయై నమః, ఓం నిమగ్నాయై నమః, ఓం నీల సంకాశాయై నమః, ఓం నిత్యానందాయై నమః, ఓం హరాయై నమః, ఓం పరాయై నమః, ఓం సర్వజ్ఞానప్రదాయై నమః, ఓం అనంతాయై నమః, ఓం సత్యాయై నమః, ఓం దుర్లభరూపిణ్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వగతాయై నమః, ఓం సర్వాభీష్టప్రదాయై నమః. శ్రీ దుర్గాపరాదేవ్యై నమః. యథాశక్తి కుంకుమ పూజాం సమర్పయామి. కదలీ ఫల, అతిపీఠ ఫల, దాడిమీ ఫలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి.
तमेवं विद्वानमृत यः भवति नान्यः पन्था अयनाय विज्यते सहस्रशीरुषं देवं विश्वाक्ष సమతో జయమ చేయాలో అవన్నీ చేసుకుంటూ పిల్లలకి కావలసినవి చూస్తూ భర్తకి అత్తమామలకి కావాల్సినవి చూస్తూ చుట్టుపక్కల వాళ్ళందరి కోసం గౌరవంగా ఉంటూ ఈ విధంగా మహాపతివ్రతగా ఉండగా సాక్షాత్తు వరలక్ష్మీదేవికి ఆవిడ మీద అనుగ్రహం కలిగి ఆవిడకి కళలో ప్రత్యక్షమయ్యి మీ భక్తికి మెచ్చి నేను ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అంటే ఈ రోజున నన్ను కనుక పూజించినట్లయితే ముత్తైదువులకు కావాల్సినటువంటి సర్వ సౌభాగ్యాలని కలగచేస్తానని చెప్పడం వల్ల ఆ యొక్క చారుమతి అనేటువంటి ఆవిడ నాకు కళ వచ్చింది అని చెప్పి ఆ కళ గురించి అత్తమామలకి భర్తకి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ కూడా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఆ వరలక్ష్మీదేవిని కల్లో కనిపించి చెప్పినట్టుగా మనం శ్రావణ మాసంలో ఆ రోజున పూజ చేసుకుందామని చెప్పి అనుకుని ఈ శ్రావణ మాసంలో ఈ 2వ శుక్రవారం నాడంటే ఈ వేళ ముందుగా ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకుని తోరణాలకి మామిడాకులు కట్టుకుని గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలన్నీ వండుకొని ఆడవారికి సౌభాగ్యవతికి సంబంధించినటువంటి ఆ గాజులు పూలు చీరలు అవకాశం ఉన్నవాళ్ళు ఆభరణాలు లక్ష్మీదేవి రూపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని నా భర్త క్షేమంగా ఉండి సంతానం క్షేమంగా ఉండి నాకు దీర్ఘ సౌమంగళ్య ప్రాప్తి కలగాలని చెప్పి చేసేటువంటి పూజ ఇది. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ప్రదక్షిణ అని చెప్పి చేస్తారు. అలా ప్రదక్షిణ చేస్తుంటే ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా చేతుల్లోనూ మెళ్ళల్లోనూ ఆభరణాలు ఉన్నాయట. ఇంకో ప్రదక్షిణ చేస్తే చుట్టుపక్కలంతా కూడా బంగారం వెండితో ఆభరణాలు ఉన్నాయి. 3వ ప్రదక్షిణ చేయగానే ఆ ప్రాంతం అంతా కూడా లక్ష్మీదేవి తలుచుకుని ఆవిడ ఇవ్వాల్సింది ఇస్తే గనక మనకి చెప్పేది ఏముంటుంది, ఇంకా ఆ చుట్టుపక్కల వాహనాలు రథాలు గజాలు అన్నీ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అవన్నీ నిండిపోయి ఉన్నాయట. ఇదంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలిగాయి అని చెప్పి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రతి ముత్తైదువా కూడా ఈ వరలక్ష్మీదేవికి పూజ చేసుకోవడం, చేతికి తోరం కట్టుకోవడం, రూపు కొనుక్కునే అవకాశం ఉంటే రూపు కొనుక్కోవాలి, రూపు కొనుక్కునే అవకాశం లేకపోయినా చక్కగా అమ్మవారి లక్ష్మీదేవి పటం పెట్టుకుని చక్కగా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుని పుష్పాలు పెట్టి నీకు తోచిన నైవేద్యం అక్కడ నైవేద్యం పెట్టి అమ్మవారికి ప్రార్థన పూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే చాలు. అందరూ రూపే కొనుక్కోవాలి ఆభరణాలే కొనుక్కోవాలని ఎక్కడా ఉండదు. భక్తి ప్రధానం. ముఖ్యంగా గమనించవలసింది ఏమిటయ్యా అంటే ప్రారంభంలో చెప్పినట్టుగా ఎవరైతే ముత్తైదుగా ఆవిడ చేసేటువంటి ధర్మం ఆవిడ నిర్వర్తిస్తుందో. పర్యాటక ప్రాంతమైన యానం నియోజకవర్గంలో తరచూ వచ్చే వరదలకు పర్యాటక ప్రాంతాలైన పెర్రీ రోడ్లు ముంపుకు గురి కావడం సర్వసాధారణం. అయితే ఇటీవల వచ్చిన వరదలకు పెర్రీ రోడ్డు, పుష్కర ఘాట్, రాజు పార్కు తదితర ప్రాంతాలు నీట మునిగాయి. అయితే వరద తగ్గినప్పటికీ వరదతో వచ్చిన బురద, చెత్త చెదారం అలాగే ఉండిపోయింది. వీటిని శుభ్రం చేసేందుకు సిబ్బంది ముందుకు రాకపోవడం, పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతం చాలా అధ్వానంగా మారింది. తరచూ పెర్రీకి వచ్చే పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ బురద పోవాలంటే మిల్లీ వరద రావాల్సిందేనని అంటున్నారు. ముఖ్యంగా పెర్రీలో పర్యాటకులకు కనీస సౌకర్యాలు, మంచినీళ్లు, మురుగుదొడ్లు సైతం కల్పించకపోవడంపై పర్యాటకులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి పెర్రీలో బురదను తొలగించి కనీస సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తాళరేవు మండలంలో వరలక్ష్మీదేవి వ్రత మహోత్సవంలో భాగంగా అమ్మవారి దేవాలయాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి. వ్రతాన్ని ఆచరించి ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి చెల్లించి మొక్కులను తీర్చుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వరలక్ష్మీదేవి వ్రత మహోత్సవంలో భాగంగా అమ్మవారి దేవాలయాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి. వ్రతాన్ని ఆచరించి ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కోరంగి, తాళరేవు, జార్జిపేట, నీలపల్లి, పటవల, వేమవరం, మల్లవరం ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాల వద్ద నిర్వాహకులు అటు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీనివాసనామదేశ్య మంగాదేవనామదేశ్య రామనామదేశ్య గోత్రః రాజగోత్రః ఉపారామనామదేశ్య లక్ష్మీనామదేశ్య నవశంకరనామదేశ్య దేవీనామదేశ్య రాజగోత్రః సాదేనామదేశ్య సగుందేశ్య విజయానగోత్రః దేవశ్రీనామదేశ్య శ్రీదయాహినామదేశ్య. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గ్రామంలో మహిళలు తెల్లవారుజామున లేచి కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతాలను శాస్త్రోక్తంగా ఆచరించారు. అనంతరం సమీపంలోని ఆలయాల్ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ఐపోలవరం మండలంతో పాటుగా తాళరేవు మండలం, సుంకరపాలెం, ఇంజారం, ఉప్పరం గల పిల్లంక తదితర గ్రామాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమలపురం ఎంపీ శ్రీ హరీష్ బాలయోగి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఏటిగడ్డు రోడ్డుకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదనంగా వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవం మరియు అర్చక క్వార్టర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయని, మౌలిక సదుపాయాల మెరుగుదల ద్వారా ప్రజల జీవితాలు మెరుగుపడతాయని ఎంపీ హరీష్ బాలయోగి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు సమకూర్చే దిశగా కృషి చేస్తుంది. భవిష్యత్తులో అన్ని గ్రామాల్ని ఆత్మనిర్భరంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. తుదకు కొత్తపేట మండలంలో కైలాస భూమికి వెళ్లే రహదారికి సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ హరీష్ బాలయోగి మరియు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ పనులు ప్రాంతీయ అభివృద్ధికి బాటలు వేస్తాయని, ప్రజలకు మెరుగైన వస్తువులు అందుబాటులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాళ్లరేవు నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బదిలీపై వెళ్లి సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి బదిలీపై తాళ్లరేవు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఏమ అనుపమ ఈరోజు బాధ్యతల్ని స్వీకరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాళ్లరేవు నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బదిలీపై వెళ్లి సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి బదిలీపై తాళ్లరేవు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఏమ అనుపమ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా యానం నియోజకవర్గంలోని భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. యానంలో వరద తగ్గినప్పటికీ వరదతో వచ్చిన బురద, చెత్తాచెదరం అలాగే ఉండిపోయి శుభ్రం చేయకపోవడంతో అధ్వానంగా మారిన యానం పెర్రీ రోడ్డు పట్టించుకోని అధికారులు. ఐపోలవరం మండలాల్లో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.